హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వివో నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన వివో V29 5G మొబైల్ని మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఒకవేళ మీలో ఎవరైనా ఈ మొబైల్ని కొనే ఆలోచన ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూస్తానికి ట్రై చేయండి. మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేసింది అసలు ఈ మొబైల్ని కొనొచ్చా లేదా, అండ్ ఇందులో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అండ్ ఇందులో ఉన్న పాజిటివ్స్, అలాగే మనం ఏదైనా కాంప్రమైజ్ అవ్వాలో ఆ విషయాన్ని కూడా నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తానికి ట్రై చేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా ఈ మొబైల్ గురించి కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే ఖచ్చితంగా కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఖచ్చితంగా ఇంక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వివోలో V సిరీస్ అనేది కెమెరా అండ్ డిజైన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ మోడల్స్ని లాంచ్ చేస్తూ ఉంటారు. మనకి ఏదైతే వివో V27 Pro మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ని కొంచెం అప్గ్రేడ్ చేసి ఈ వివో V29 Pro 5G మోడల్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీ బడ్జెట్ 30 నుంచి 35,000 రూపాయలు అయితే ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మంచి కెమెరా స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటే ఖచ్చితంగా ఈ వివో V29 5G బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ విత్ OIS సపోర్ట్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ జెడ్ సెన్సార్ని ఇంక్లూడ్ చేశారు. అలాగే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా మనకి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది మెయిన్ హైలైట్ అని కూడా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ బడ్జెట్ రేంజ్లో మీరు అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే ఏ బ్రాండ్లో కూడా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అనేది ఉండదు. అలాగే ఈ మెగాపిక్సెల్ ఒక్కటే కాదు ఈ మొబైల్కి హైలైట్, బోలెడ్ అన్ని కెమెరా ఫీచర్స్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. కెమెరాని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ మొబైల్ని అయితే లైక్ చేస్తారు. ముఖ్యంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసి వెడ్డింగ్ స్టైల్ పోర్ట్రైట్ ఫొటోస్ని కూడా తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసి ఒకటే ఫోటోని మీరు 3 టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి 3 ఫొటోస్ వస్తాయి. 3 ఫొటోస్ కూడా 3 డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి. మీరు ఎడిటింగ్ చేసే పని కూడా ఉండదు. చాలా బాగుంది ఈ ఆప్షన్. అలాగే మనకి పోర్ట్రైట్ షాట్స్ తీసుకుంటున్నప్పుడు మెయిన్గా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వేసేసి హాట్స్పాట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి తీసుకోండి. మనకి బ్యాక్ సైడ్ మనకి బ్లర్ అయ్యి చిన్న చిన్న లవ్ సింబల్స్ అయితే వస్తున్నాయి. చాలా బాగుంది ఈ ఆప్షన్ కూడా. అలాగే ఫ్లాష్ పోర్ట్రైట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ఆప్షన్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీకు పూర్తిగా లైటింగ్ లేని కండిషన్లో ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసి మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ మీరు తీసుకుంటున్న ఫొటోస్ అన్నీ కూడా జూమ్ చేసినా మీకు డీటెయిల్స్ అయితే మిస్ అవ్వట్లేదు. ఓవరాల్గా ఈ కెమెరాలో మీకు చాలా ఫీచర్స్ని అయితే ఇంక్లూడ్ చేశారు. ఈ బడ్జెట్లో ఏ బ్రాండ్లో కూడా ఇన్ని ఫీచర్స్ అయితే లేవు. ముఖ్యంగా కెమెరాని మెయిన్ ప్రయారిటీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ మొబైల్ చాలా ఇష్టపడతారు. అండ్ ఇంకా వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా వేసేసి 4K 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ వీడియో కూడా స్టేబుల్గా రికార్డింగ్ చేసుకోవచ్చు. బట్ మీరు రన్నింగ్లో వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు 1080 30 fpsని సెలెక్ట్ చేసి వీడియో రికార్డింగ్ అయితే చేసుకోండి. ఎందుకంటే చాలా స్టేబుల్గా అయితే మీకు ఇందులో వీడియో రికార్డింగ్ అవుతుంది. 4Kలో అయితే మీకు అంత స్టెబిలిటీ అయితే వీడియో ఉండదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ మొబైల్ కెమెరా డిపార్ట్మెంట్తో పాటు డిజైన్ కూడా చాలా బాగుంది. ఇందులో మనకి 3 కలర్ వేరియంట్స్ని అయితే ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ముఖ్యంగా ఫస్ట్ వన్ వచ్చేసి మెజెస్టిక్ రెడ్, హిమాలయ బ్లూ, స్పేస్ బ్లాక్. ఇందులో మీరు మెజెస్టిక్ రెడ్ని చూస్ చేసుకున్నట్లయితే మనకి కలర్ చేంజింగ్ ప్యానల్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా మీలో ఎవరైతే కలర్ చేంజింగ్ ప్యానల్ని ఇష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా ఈ మెజెస్టిక్ రెడ్ కలర్ని అయితే తీసుకోండి. కలర్ చేంజింగ్ ప్యానల్ అయితే మనకి ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ఇంకా బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ మనకి స్కాచ్ అండ్ చేసిన గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇంక్లూడ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా మనకి గ్లాస్ ప్రొటెక్షనే, బట్ ఏ గ్లాస్ ప్రొటెక్షన్ యూజ్ చేశారనేది మెన్షన్ అయితే చేయలేదు. సైడ్స్ మనకి ప్లాస్టిక్ బట్ మనకి మెటల్ ఫినిషింగ్తో తీసుకొని రావడం జరిగింది. అండ్ మొబైల్ చాలా స్లిమ్ ఉంది. జస్ట్ 7.46 mm థిక్నెస్తో తీసుకొని వచ్చారు. వెయిట్ కూడా మనకి జస్ట్ 188 grams వెయిట్ అయితే ఉంటుంది. మనకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చాలా బాగా చేశారు. ఎందుకంటే హెవీ వెయిట్ అని కూడా మొబైల్ని పట్టుకున్నప్పుడు మీకు అనిపించదు. అండ్ డిస్ప్లే పరంగా కూడా మీకు ఇందులో ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు. ఎందుకంటే మనకి ఇందులో 6.78 inches 10-bit 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్తో 120 Hz రిఫ్రెష్ రేట్తో సెంటర్ పంచోల్ డిస్ప్లేని అయితే ఇంక్లూడ్ చేశారు. ఈ డిస్ప్లే మనకి L1 సపోర్ట్ కూడా చేస్తుంది, HDR10+ సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి హెచ్డీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ మీరు HDR కంటెంట్ కూడా ఇందులో ప్లే అవుతుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా మనకి 1300 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్తో ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. మీకు డైరెక్ట్ సన్లైట్లో కూడా ఈ డిస్ప్లే పరంగా ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు. అండ్ మన చుట్టూతో ఉన్న బ్లాక్ చిన్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా తక్కువ కనిపిస్తుంది. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 93% అయితే స్క్రీన్ టు బాడీ రేషియోని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. డిస్ప్లే పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ డిస్ప్లే మీకు ఇస్తుంది. అలాగే మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్తో తీసుకొని వచ్చారు. ఈ ప్రాసెసర్ పరంగా మనం కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వాలి. ఎందుకంటే ఈ బడ్జెట్లో మనకి అదర్ బ్రాండ్స్లో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అవైలబుల్ ఉన్న మొబైల్స్ చాలానే ఉన్నాయి.
మనకి ఇంక్లూడ్ చేసిన ఈ 778 5G ప్రాసెసర్ అదర్ బ్రాండ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే బిలో 20K బడ్జెట్లోనే మనకి వచ్చేస్తున్నాయి. కాకపోతే ఈ స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్ మనకి పవర్ఫుల్ ప్రాసెసరే. మీకు గేమింగ్కి కూడా ఈ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. BGMI 60 FPS స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో హ్యాండిల్ చేయగలదు. మ్యాక్సిమం HDR అల్ట్రా వరకు హ్యాండిల్ చేయగలదు. మీకు ఇందులో హెవీ గేమింగ్ కూడా ఈ ప్రాసెసర్ హ్యాండిల్ చేయగలదు. బట్ కొంచెం హెవీగా గేమ్స్ యూస్ చేస్తున్నప్పుడు ల్యాగ్ ఇష్యూస్, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీరు నోటీస్ చేయగలరు. అలాగే ఈ ప్రాసెసర్ మనకి 8 5G బ్యాండ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్తో తీసుకొని వచ్చారు. ఇందులో మనకి 2 వేరియంట్స్తో ఈ మోడల్ని లాంచ్ చేయడం జరిగింది. 8GB 128GB 32,999 రూపాయలు, అలాగే 12GB 256GB 36,999 రూపాయల ప్రైస్లో లాంచ్ చేశారు. మీకు ఆఫ్లైన్ స్టోర్స్లో మెయిన్గా ఈ V సిరీస్ని అయితే కొనడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆఫ్లైన్ స్టోర్స్లో మీకు బార్గెనింగ్ చేస్తే చాలా తక్కువ ప్రైస్కి వచ్చే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా బార్గెనింగ్ అయితే చేయండి. అండ్ 4600 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. బాక్స్లో మనకి ఛార్జర్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. ఆ ఛార్జర్ని యూస్ చేసి ఛార్జ్ చేసినట్లయితే 0 to 50% జస్ట్ 18 minutesలోనే ఛార్జ్ అవుతుంది. 0 to 100% మీకు ఛార్జ్ అవ్వడానికి 40 to 50 minutes టైం అయితే పడుతుంది. డిశ్చార్జ్ విషయానికి వస్తే మాత్రం మీరు నార్మల్ యూజర్ అయితే ఖచ్చితంగా 1 full working డే ఛార్జింగ్ వస్తుంది. కొంచెం హెవీ యూజర్ అయితే మాత్రం ఈవినింగ్కి మళ్ళీ ఛార్జింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ మనకి 2 years ఇస్తున్నారు. అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా మనకి 3 years అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో సెన్సార్స్ అన్నీ కూడా మనకి ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ఈవెన్ ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. అండ్ IP54 డిస్టెన్స్ ప్రూఫ్తో తీసుకొని వచ్చారు. అంటే చిన్న రేంజ్లో సర్వే అవ్వగలదు. డీప్ వాటర్లో మాత్రం వేయకండి. అలాగే ఇందులో నెగిటివ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇవి కూడా మీరు ఈ మొబైల్ పర్చేస్ చేసే ముందు ఖచ్చితంగా మీ మైండ్లో అయితే పెట్టుకోవాలి. ముఖ్యంగా మనం ఇంత బడ్జెట్లో ఖచ్చితంగా డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్స్ని అయితే ఎక్స్పోర్ట్ చేస్తాం. బట్ ఇందులో ఈ డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్స్ అయితే లేవు. సింగిల్ స్పీకర్నే మనకి బాటంలో అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మైనస్సే, కానీ సౌండ్ మాత్రం చాలా లౌడ్ ఉంది. అలాగే మనకి డాల్బీ ఆటమ్ సపోర్ట్ కూడా ఉండదు. ఇది కూడా ఇంకొక మైనస్. అండ్ మనకి ఇయర్ ఫోన్ జాక్ సపోర్ట్ కూడా ఉండదు. కింద బాటంలో మనకి ఇయర్ ఫోన్ జాక్ని అయితే రిమూవ్ చేయడం జరిగింది. ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. మీరు కనుక ఇయర్ ఫోన్ జాక్ యూజ్ చేయాలంటే ఏదైతే మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉందో Type-C to 3.5mm డాంగిల్ని కనెక్ట్ చేసి మీరు ఇయర్ ఫోన్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి మనకి SD కార్డ్ సపోర్ట్ కూడా ఇందులో ఉండదు. ఓన్లీ 2 సిమ్స్ని అయితే మనం సెట్ అయితే చేసుకోవచ్చు. SD కార్డ్ మీరు యూజ్ చేయాలి, మీ స్టోరేజ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే OTG పెన్ డ్రైవ్స్ని మీరు కనెక్ట్ చేసి మీ స్టోరేజ్ని అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ ఆప్షన్స్ని అయితే మీరైతే కొనే ముందు ఖచ్చితంగా మీ మైండ్లో అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఫ్యూచర్స్ మళ్ళీ మీకు నీడ్ ఉంటే ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అయితే అవుతారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. లేట్ చేయకుండా మొబైల్ని అన్బాక్స్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారు, మొబైల్ ఫిజికల్గా ఎలా ఉందో కూడా చూపిస్తాను. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, మనకి బాక్స్ ఫ్రంట్ సైడ్ మనకి V29 అని మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి నేను అన్బాక్సింగ్ చేస్తుంది 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ బ్లూ కలర్ని అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఫటాఫట్ బాక్స్ని అయితే అన్బాక్స్ చేసేద్దాం. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ని పక్కన పెట్టేస్తే మనకి క్లియర్ కేస్ని బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. ఈ కేస్ మనకి క్లిస్టర్ క్లియర్ కేస్, చాలా క్లీన్ ఉంది. అలాగే మనకి మొబైల్కి సంబంధించిన కొన్ని యూజర్ మాన్యువల్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ చార్జర్ కనిపిస్తుంది. ఈ చార్జర్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే చార్జర్. ఈ చార్జర్తో చార్జ్ చేస్తే 0 to 100% దగ్గర 40 to 50 minutes ఫుల్ ఛార్జ్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. అండ్ మనకి దీంట్లోనే మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా బాక్స్లో అయితే ఈ కంటెంట్స్ అయితే మనకి ఇంక్లూడ్ చేసి ఇవ్వటం అయితే జరిగింది. బాక్స్ కంటెంట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇంక ఇవి పక్కన పెట్టేసి ఇంక మొబైల్ ఫిజికల్ ఓవరీ కూడా ఒకసారి చెక్ చేద్దాం. అండ్ మీలో ఎవరైనా మొబైల్ యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా మీ యూజర్ ఎక్స్పీరియన్స్ని కూడా కింద కామెంట్ అయితే చేయండి, మేము కూడా తెలుసుకుంటాను. అండ్ మొబైల్ ఫిజికల్ ఓవరీ చూస్తే ఫస్ట్ స్లిమ్ అయితే ఉంది, చాలా స్లిమ్ ఉంది. అండ్ డిజైన్ మాత్రం చాలా బాగుంది. గ్లాసీ ఫినిషింగ్తో తీసుకొని వచ్చారు. బ్యాక్ సైడ్ జిగేల్ అంటుంది. రియల్గా చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. బ్లూ కలర్ కెమెరా సెటప్ మీరు ఒక అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువ బంప్ అయితే మనకి కెమెరా సెటప్ దగ్గర ఇంక్లూడ్ చేయలేదు. అలాగే మనకి ఇందులో ఇంకొక మెయిన్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే కెమెరా మాడ్యూల్ కింద ఔరా లైట్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఔరా లైట్ వల్ల మీకు నైట్ టైం ఫోటోగ్రఫీ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. పూర్తిగా లైట్ లేని కండిషన్లో కూడా మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఫ్లాష్ లైట్ని కూడా మనకి ఇంక్లూడ్ చేశారు. ఇది కూడా ఇంకొక ప్లస్ పాయింట్. అండ్ బాటంలో వివో అని మెన్షన్ చేశారు. మనకి గ్లాసీ బాడీ ఓవరాల్గా డిజైన్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది, ముఖ్యంగా బ్లూ కలర్. అండ్ మీలో కలర్ చేంజింగ్ ప్యానల్ కావాలంటే ఇంకొక కలర్ కూడా ఇందులో ఉంది. కలర్ చేంజింగ్ ప్యానల్ ఓన్లీ 1 కలర్. ఆ కలర్ని కూడా మీరు
మీరు పిక్ చేసుకోవచ్చు. ఈ బ్లూ కలర్ అయితే కలర్ చేంజింగ్ ప్యానల్ అయితే ఉండదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకి మొబైల్ సెంటర్ పంచ్ డిస్ప్లేతో తీసుకుని వచ్చారు. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇంకా ఫిజికల్ ఓవర్ గురించి మనకు మాట్లాడుకుంటే మనకి రైట్ సైడ్ పవర్ ఆఫ్ అండ్ బటన్ కనిపిస్తుంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ కూడా మనకి రైట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి సెంటర్ పంచ్ డిస్ప్లే ఇది. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి ఏమీ ఇవ్వలేదు. ఒకసారి బాటంలో చెక్ చేద్దాం. ఇప్పుడు బాటంలో మనకి మెయిన్ స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, మైక్, అలాగే సిమ్ ట్రైన్ కూడా బాటంలోనే ప్రొవైడ్ చేశారు. ఒకసారి సిమ్ ట్రైన్ కూడా ఓపెన్ చేసి చెక్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, మనకి మొబైల్ డ్యూయల్ సిమ్ సపోర్ట్తో తీసుకొని వచ్చారు. అంటే 2 సిమ్స్ ఎట్ ఎ టైం యూజ్ చేసుకోవచ్చు. ఎస్డి కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ బాటంలో మనకి ఇయర్ ఫోన్ జాక్ను కూడా తీసేయడం జరిగింది, ఇది కూడా మైండ్లో అయితే ఉంచుకోండి. ఇంకా టాప్లో అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిల్ అయితే టాప్లో అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మొబైల్ ఫిజికల్ ఓవర్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకా మొబైల్ని మనం లేట్ చేయకుండా బూట్ చేసి సెట్టింగ్స్ అన్నీ కంప్లీట్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. ఫ్రెండ్స్, వివో V29 హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాము. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ మీరు ఎవరైనా ఈ మొబైల్ని యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా మీ యూజర్ ఎక్స్పీరియన్స్ని కూడా నాకు కింద కామెంట్ చేయండి, చాలామంది తెలుసుకుంటారు. అండ్ కర్వ్డ్ స్క్రీన్ కదా, ఎడ్జెస్ అనేది మీరు చూస్తే చాలా మంచి బెజిల్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. మనకి స్క్రీన్ టు బాడీ రేషియో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 93% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు కనుక బ్లాక్ చిన్ అబ్జర్వ్ చేసినట్లయితే టాప్ టు బాటమ్ మీకు టాప్లో ఎంత చిన్న ఉందో బాటంలో కూడా అదే చిన్న అయితే వీళ్ళు మెయింటైన్ చేశారు. దీనివల్ల డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ మనకి టచ్ శాంప్లింగ్ రోడ్ కూడా 120 హెర్ట్జ్ ఇవ్వడం వల్ల మీకు చాలా ఫాస్ట్ ఉంది. కాకపోతే మనకి ఇందులో బ్లోట్వేర్ అయితే చాలా ఉంది, కుప్పలుగా బ్లోట్వేర్ అయితే ఉంది. ఖచ్చితంగా మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకొని మీరు యూజింగ్ చేయని యాప్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ చేసుకోండి. మీ మెమొరీని అయితే ఫ్రీగా అయితే ఉంచుకోండి, ఎందుకంటే ఎస్డి కార్డ్ సపోర్ట్ కూడా లేదు కదా. ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ చేసుకోండి. సెట్టింగ్లోకి వెళ్ళి ఒకసారి అబౌట్లో కూడా చెక్ చేద్దాం. అండ్ మనకి ఫన్ టచ్ వాయిస్ 13 మీద సెకండరీ వాయిస్ రన్ అవుతుంది, బేస్డ్ ఆన్ Android 13. అండ్ 8GB కదా, ఇంకొక 8GB కూడా మీరు ర్యామ్ ఎక్స్పెన్షన్ అయితే చేసుకోవచ్చు. మీరు ఆండ్రాయిడ్ అప్డేట్ అయితే 2 years ఇస్తున్నారు మనకి వీళ్ళు. అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే మనకి 3 years అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డిస్ప్లేలో మీరు టచ్ శాంప్లింగ్ రేట్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. 60 Hz ఆర్ 120 Hz, ఈ రెండిట్లో ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు. కాకపోతే నా సజెషన్ మీకు టాప్లో కనిపిస్తుంది కదా స్మార్ట్ స్విచ్, ఈ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసి ఉంచుకోండి. మీ యూజర్ని బట్టి, మీ యూజర్స్ని బట్టి మీకు స్మార్ట్ స్విచ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను. మీరు కనుక ఇందులో మూవీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అని మీరు కనుక ఒక తెలుస్తుంది. ఒక వీడియో అయితే మనకి ఇందులో వివో వాళ్ళే ప్రొవైడ్ చేశారు, ఒకసారి చెక్ చేయండి. మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా ఇందులో చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ మూవీ ఎక్స్పీరియన్స్ మీరు చూస్తుంటే రియల్గా ఖచ్చితంగా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ డిస్ప్లే పరంగా మీరు వంక అయితే పెట్టాల్సిన పని లేదు. డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మీకు డిస్ప్లే క్వాలిటీ కానీ, వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, ఇంకా మనం నెగిటివ్స్ అనేది ఈ డిస్ప్లేకి ఇవ్వలేము. అటువంటి ఇన్నర్ ఫీలింగ్ అయితే కలుగుతుంది ఖచ్చితంగా. ఈ మోడల్ని యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా మీ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా కింద కామెంట్ రూమ్లో తెలియచేయండి. ఖచ్చితంగా యూజర్స్కి ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఇంకా మనం ఈ వీడియోని అయితే స్టాప్ చేసి మనం కెమెరా మాడ్యూల్లో కెమెరాను కూడా ఒకసారి చెక్ చేద్దాం. కెమెరా పరంగా చాలా ఫీచర్స్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక మాటలో కెమెరా సెంట్రిక్ మొబైల్ అని కూడా చెప్పుకోవచ్చు. కెమెరాని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ మోడల్ని అయితే లైక్ చేస్తారు. అండ్ మీకు 30,000 to 35,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో కెమెరా స్మార్ట్ ఫోన్, కెమెరాని మీ మెయిన్ ప్రయారిటీ అంటే ఖచ్చితంగా వివో V29 5G మోడల్ని అయితే మీరు మిస్ చేసుకోకండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 4K 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి అదర్ బ్రాండ్స్లో ఏ బ్రాండ్లో కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్లో అరౌండ్ 35,000 బిలో బడ్జెట్లో 3 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తున్న మొదటి స్మార్ట్ ఫోన్ అని కూడా చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే కెమెరాలో బోలెడ్ అనే ఫీచర్స్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారు. ముఖ్యంగా కెమెరాని మెయిన్ ప్రయారిటీ అంటే ఖచ్చితంగా ఈ వివో V29 వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా ఫీచర్స్, కెమెరా ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయి. వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ ఫీచర్స్ అన్నీ యూజ్ చేస్తారు. ఓవరాల్గా ఈ వివో V29 5G మొబైల్ అన్బాక్సింగ్ అండ్ నా క్విక్ ఒపీనియన్ అయితే ఇది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. కాకపోతే నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నేను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నాకు ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే కావాలి. మన ఛానల్ మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి.